వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఆషాఢ మాసం సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మం గారి ఆలయం వద్ద నుండి సుమారు 200 మంది మహిళా భక్తులు డప్పులతో కోలాటం, మాస్టర్ బాగు దాలయ్య మేళతాళాలతో కోలాటంతో గ్రామ సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, స్వీట్లు సమర్పించారు. గ్రామ దేవతలకు సారే సమర్పించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనగా వచ్చి సారె సమర్పించి పూజలు నిర్వహించారు. పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పించారు. అందరికీ నమస్తే అమ్మ. అందరికీ జై భవాని. నా పేరు వచ్చి దాలియా కోలాటం మాస్టర్. అలాగే ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢం సారి కార్యక్రమాన్ని ఆడపడుచులందరూ కలిసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన కొత్తూరు బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాగా ఇది 4వ సంవత్సరం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఉన్న కొద్ది పెరుగుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం 150 మందితో సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా తీసుకెళ్లడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని, మనస్ఫూర్తిగా గ్రామం అంతా చల్లగా ఉంటుందని, మన కుటుంబాలన్నీ కూడా బాగుంటాయని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని
చేస్తూ ఉన్నాము. జై భవాని. ప్రజలందరికీ నమస్కృతులు. మేము తాడేపల్లి గ్రామం నుండి ప్రతి సంవత్సరము కనకదుర్గ అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాము. ఈ సంవత్సరం 4వ సంవత్సరము కాబట్టి అమ్మవారి ఆశీస్సులు, ప్రపంచ శాంతి కోరుతూ మా గ్రామము సమృద్ధిగా పాడి పంట ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఇలాగే అమ్మవారి దయ వల్ల మేము ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయా శివరాం దత్త ఈ తాడేపల్లి గ్రామంలో జ్యోతిష్య వాసు అండ్ చండీ ఉపాసకులుగా ఈ తాడేపల్లి గ్రామంలో గత 70 ఏళ్లుగా ఈ బ్రహ్మంగారి గుడిలో ఎన్నో కార్యక్రమాలతో పాటు గత 4 సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ తల్లికి తాడేపల్లి గ్రామ వస్తవెళ్ళిన అందరూ మహిళలందరూ కూడా భక్తులు ఇచ్చేసి ఈ 4 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధిగా ఒక సంవత్సరానికి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకెళ్తూ అమ్మవారికి ఉత్తరానికి కృష్ణానది దాటుతూ ప్రవహించేటువంటి ఉత్తర ప్రవాహి అయినటువంటి కృష్ణానదిని దాటుతూ మన గ్రామం తాడేపల్లి నుంచి ఇంతమంది భక్తులైనటువంటి ఈ ఆడవాళ్ళందరూ కూడా చక్కగా ఈ చేసేటువంటి అమ్మవారి పూజా కార్యక్రమంలో ఈసారి కార్యక్రమంలో అమ్మవారికి ఇచ్చేది చిన్నదైనప్పటికీ కూడా కొండంత వరాలని వీళ్ళందరికీ ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ దుర్గమ్మ తల్లిని పదే పదే మనసారా వేడుకుంటూ ఉన్నాను. అట్లాగే గురువరులైనటువంటి వారు ఆధ్యాత్మికంగా వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి కోలాటం అనేటువంటి విద్యని మళ్ళీ బయటికి తీసుకొస్తూ ఈ పిల్లల్లో మళ్ళీ కళని నింపుతున్నందుకు గురువు గారికి కూడా చాలా ధన్యవాదాలు. సెలవు.